దేవిప్రసాద్ గారు, తెలంగాణకు అన్యాయమే చంద్రబాబు దృష్టిలో సమన్యాయం అనేది నిన్న హరీష్ రావు గారు చెప్పారు. సో కాళేశ్వరం ప్రాజెక్టుని ఆనాడు అడ్డుకున్నది ఆయనే. తర్వాత ఇవాళ నీటిని అక్రమంగా తరలించుకు వెళ్తుంది ఆయనే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుకు వంత పాడుతుందంటూ హరీష్ రావు గారు నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్. రాజేష్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం నుండి అప్పటికి కూడా అంటే చిదంబరం ప్రకటన చేసిన తర్వాత కూడా ఆ ప్రకటనని వెనక్కి తీసుకుని వెళ్ళే విధంగా ఆ రోజు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి ఒక పెద్ద కుట్ర చేసినటువంటి నాయకుడు చంద్రబాబు. అందుకే చంద్రబాబు మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా ఏం చేసినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఆయన దగ్గరనే ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఆ రోజు రెండు కళ్ళ సిద్ధాంతం, నాకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సమానమని చెప్పి తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక కన్ను రెండు కళ్ళు కూడా అటే పెట్టి ఈ ఒక కన్ను ఇటు ఉన్నదని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణకు ఎప్పుడైనా బాబు చెప్పే సమన్యాయం ఏంటంటే అన్యాయం అని నిన్న హరీష్ రావు గారు అన్నటువంటి అనేక విషయాలు వారు నిన్న ప్రస్తావించారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టును నేను వ్యతిరేకించలేదు, నేను గొప్ప నాయకుని, తెలంగాణకు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఆపాలని ఎటువంటి లేఖలు రాసిండో చాలా స్పష్టంగా నిన్న హరీష్ రావు గారు బయటపెట్టి చెప్పినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూసినాం. అట్లాగే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు ఎందుకంటే కృష్ణా బేసిన్లో మనకు దక్కాల్సినటువంటి 343 టీఎంసీల్లో ఎన్నడూ కూడా మనకు 220 టీఎంసీల వరకు కూడా ఎన్నడూ కూడా మనం వాడుకున్నటువంటి స్థితి. కానీ 512 టీఎంసీలు వాడుకోవాల్సినటువంటి ఆంధ్ర 655 పైగా టీఎంసీలు ఇప్పుడు 700 కూడా దాటిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బంకచెర్ల కట్టుకోవడానికి మేము వరద జలాల మీద తీసుకుపోతున్నాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు ఇలా ఇంకా పైగా ఏం చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలు ఏదో కూటమి పెట్టి మొత్తం కలిసి ఇక్కడ జనసేన అది ఇది మేము పోటీ చేస్తాం అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం తెలంగాణకు అన్యాయం చేయడానికి కారకుడే ఇలా చంద్రబాబు నాయుడు. అది అసలు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఇప్పటిదాకా ఆంధ్రాకు సంబంధించినటువంటి జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా రెండు రాష్ట్రాలను కేసీఆర్ గారేమో అన్ని రాష్ట్రాలు సమానం, ఏ రైతైనా కష్టపడొద్దు, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అవసరమైతే బేసిజాలు కూడా వదులుదామని చెప్పి ఒక విశాలమైనటువంటి ప్రతిపాదన చేస్తే ఇవాళ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి పంటలను ఎండగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ టోటల్గా మన హక్కులన్నీ కూడా హరించేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమో అన్ని ప్రాజెక్టులు కట్టుకొని ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఉంచుకోవడానికి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశం, సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు చాలా ఈజీగా అయింది ఇక్కడ నుంచి నీటిని తరలించకపోయేటువంటి అనేది. ఇప్పుడు నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఆయన ఏమేమి లేఖలు రాసినారు, నిన్న 15 నాడు ఏం లేఖ రాశారు, 16 నాడు పాలమూరు డిండి ఎత్తిపోతల పథకానికి కానీ, కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, తర్వాత మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ ఎట్లా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిండో, ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో కూడా ఎటువంటి కుట్రలు చేసిండో మనం అందరం కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా తేలినటువంటి అంశం. రెండవది ఇలా చేయాల రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు ఇట్లా బరి తెగించి తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటే, అన్యాయం చేయడానికి ఆయన కుట్రలు చేస్తూ ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోరు వేగులుతలేదు? అంటే ఈ లోపాయికారి ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం మీ మౌనం వల్ల కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పాత డేట్లేసి లేఖలు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు, హరీష్ రావు గారు చెప్పిన తర్వాత దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు తెలంగాణ ప్రజలకు నీటిని కాపాడడంలో, కృష్ణా బేసిన్లో తెలంగాణ వాటాను రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా మీరు ఏ మేరకు ఫైట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాబట్టి ఇప్పటికైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అనేక సందర్భాలు చెప్పారు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరమైనా అందరం ఒక్కటవుదాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తతంగం వల్ల శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు నీటిలో అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకత్వం మేల్కొనాలే. నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు దీన్ని ఏ మేరకైనా నీటి కోసం, తెలంగాణ కోసం, నీటి వాటాల కోసం పోరాడేదే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం